హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు వీడియో ఏంటంటే కాళహస్తికి వెళ్ళామన్నమాట. ఇది మండే తీసిన వ్లాగ్, అంటే ఈరోజు తీసిన వ్లాగే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కాళహస్తికి ఎందుకు వెళ్తామంటే దర్శించుకోవడానికి, అదంతా ముందు చెప్తాను. సో ఇదైతే సడన్ ప్లానింగ్ అనమాట. ముందు రోజు ఇట్లా మా అత్త కాల్ చేసి కాళహస్తికి వెళ్దాం అట్లా అనిపింది. సో ఇంకా ప్లానింగ్ అట్లా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే మా బుడ్డోడికి మార్నింగ్ టిఫిన్ పెట్టేశాను. మళ్ళీ వాడు అక్కడ ఏం తినడో అని చెప్పి ఇడ్లీ పెట్టేశాను. ఇంకా మేమైతే ఇప్పుడు రేణుగుంట దగ్గరికి వెళ్తాము. అక్కడ మా అత్త మామ వచ్చుంటారనమాట. అక్కడ నుంచి అందరం కలిసి కాళహస్తికి వెళ్ళిపోతాము. ఇంకా వెళ్ళేటప్పుడు నేనైతే యాక్చువల్లీ శారీ కట్టుకుందాం అనుకున్నాను. శారీ కట్టుకుందే మంచిదైంది, ఎందుకంటే కాళహస్తిలో అయితే ఫుల్ ఎండ ఉన్నిందనమాట. కట్టుకోండి అసలు కంఫర్ట్గానే ఉండలేను. మా ఆయన చెప్పిన డ్రెస్ వేసుకొని, సో అందుకోసం కొద్దిగా కంఫర్ట్గా ఉన్నాను అనమాట. అందులో మా బుడ్డోడు ఉండేది కదా, ఇంకా వాడు వెనకాల నేను కూడా పరిగెడుతూ ఉంటాను కాబట్టి నాకు డ్రెస్సే కంఫర్ట్ అనిపించింది. ఇంకా కొండను షూట్ చేద్దామంటున్నా కానీ కొండ కనపడలేదు, అన్ని బిల్డింగ్స్ కనపడుతున్నాయి. అన్ని పెద్ద బిల్డింగ్స్ వచ్చేసాయి కాబట్టి మనకి కొండ కనపడలేదు అనమాట. సో ఇంకా మేమైతే రేణుగుంట రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రావడానికి కొద్దిగా టైం పట్టింది అక్కడ, అంటే ఒక 10 minutes. సో అంత లోపల మా బుడ్డోడికి జ్యూస్, మేము టీ బిస్కెట్స్ అవైతే తిన్నామన్నమాట. బయటకు వస్తే టీ బిస్కెట్స్ అనేది మ్యాండేటరీ, మాకనే కాదు ఎవరికైనా చాలా బాగుంటుంది అట్లా తింటా ఉంటే. వేచియుంది నవ్వుల నావా నడపమందువా, కాచుకుంది పూలతో చూపిస్తానా తోరావా, ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో దాగున్నావో వేచియుంది నవ్వుల నావా కాచుకుంది పూలతో. కన్ను మూసుకోగానే ఎన్ని కలలు వస్తాయో. మిడిల్లో కాసేపు అయితే బోర్గా ఉన్నదనమాట. సో అందుకోసం ఒక 2 డ్యాన్స్ వీడియోస్ అయితే చేసాం, రీల్స్. సో అది అట్లా పోస్ట్ చేసామన్నమాట. సాంగ్ పెట్టి ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ చేయండి. సో ఇంకా ఫైనల్గా ఇంకా మా అత్త అయితే వచ్చేసారు. సో ఇప్పుడైతే కాళహస్తికి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి రేణుగుంట దగ్గర ఉన్నామన్నమాట. తిరుపతి నుంచి కాళహస్తి ఎంతసేపు జర్నీ, 1 hour, చాలా దగ్గర. రోజు రష్ మాత్రం కాళహస్తిలో ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే నాగల పంచమి, అందులో ఇది శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ సోమవారం కదా. సో అందుకోసం అనమాట. కళ్ళు తెరుచుకోగానే దారి మరచిపోతానే, కోటి చుక్కలన్నిటి మధ్య నీ కోసం చూస్తుంటా. కరిగేటి కలవో నిజంగానే కలవో, అనుమానం తీర్చేయాలని కళ్ళార కనిపించేవా, ఇన్నాడు ఏమగుల్లో దాగున్నావో తెచ్చియుంది నవ్వుల నావా కాచుకుంది పూలతో. సో ఇంకైతే కాళహస్తికి అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. సో అందుకోసం మేమైతే VIP దర్శనానికి వెళ్ళినామన్నమాట. పర్సన్కి 500 rupees టికెట్. సో నాకైతే 15 minutesలో దర్శనం అయిపోయింది. ఇంకొక హైలైట్ ఏంటంటే నాకు 2 times దర్శనం అయిందనమాట. ఏమైందంటే మనం దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదా, అప్పుడు నేను మళ్ళీ అక్కడ క్లోజ్గా ఉండింది. సో అందుకోసం మళ్ళీ రిటర్న్ వెళ్ళాను, వాళ్ళు కూడా ఏమనలేదు. సో నాకు అందుకోసం ఈరోజు 2 times దర్శనం అయింది. దర్శనం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు ఈరోజు నాగల పంచమి కదా, మండే ఎక్కడికి వెళ్ళాలి, ఏ టెంపుల్కి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. నాకు తెలియదు ఈరోజు శివుడు నన్ను ఈ గుడికి టెంపుల్కి పిలిపించుకుంటాడని. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఎండ మాత్రం ఫుల్గా ఉన్నిందనమాట. అండ్ ఇంకా మాకు మాత్రం దర్శనం నిజంగా చాలా బాగా జరిగింది. అస్సలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్. అందుకే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవి బాగా జరుగుతాయి అంటారు. ఇంకా మా మామ అయితే గుండిచ్చారనమాట. సో అందుకోసం కళ్యాణ కట్ట దగ్గర నుంచి వస్తూ ఉన్నారు. ఇంకా మాకు కూడా 15 minutes దర్శనం అయిపోయింది. అంత జనాలు ఉన్నారు కాబట్టి, VIP టికెట్ కాబట్టి 15 minutes అయిపోయింది అనమాట. అండ్ ఇంకా ఆ రోజు నిజంగా శారీ కట్టుకొని మంచి పని అయింది. నేను యాక్చువల్లీ ఎప్పుడో మంచి పట్టు చీర తీసినాను అనమాట, కట్టుకుందామని చెప్పి, ఫెస్టివల్స్ అప్పుడే కదా కట్టుకుంటామని చెప్పి. కానీ ఎండ మాత్రం ఫుల్గా ఉండేది. మా ఆయన డ్రెస్ వేసుకో అన్నాడు, అందుకోసం ఇంకా అప్పుడు కంఫర్ట్గా ఉండిందనమాట. అండ్
ఇంకా అక్కడైతే ప్రసాదాలు వచ్చి లడ్డూలు వడలు అయితే తీసుకున్నాము. ఇంకా మా అత్త వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినారనమాట. ఇంకా మేమైతే ఇట్లా రివర్స్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఇక మా హను బాబుకి అయితే స్నానం చేయించి వాడు చూడండి నేను రాస్తే వచ్చేస్తాడనమాట. వచ్చి కాసేపు బాగా ఆడుకుంటాడు. టీ తాగుతుంటే వాడికి కూడా పెట్టాలన్నమాట. టీ అనే కాదు వాటర్ కానీ ఏం కనిపించినా కూడా ఆ సార్ గారికి కొద్దిగా పెట్టాలన్నమాట. ఇంకా మా ఈశాను హను బాబు అయితే కాసేపు ఆడుకున్నారు. నిన్న మేమైతే బేకరీకి వెళ్ళామన్నమాట. అక్కడ మా బుడ్డోడు వచ్చి ఈశాను ఎంత భయ్యా ఏం భయ్యా అంటాడు. అసలు వాడికి అట్లా లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే నిజంగా అర్థం కావడం లేదు. ఈ వీడియోని అసలు లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.